తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి ముసలి వారికి వితంతులకు పింఛన్ ఏ విధంగా వస్తుంది అనేది సర్వే చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సర్వేలో భాగంగా ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఏం పేరు అమ్మ? నీ పేరు విజయ. విజయనా? నీకు పింఛన్ వస్తుందమ్మా? ఆ పింఛన్ వస్తుంది కానీ అప్పుడు 4000 ఇస్తానన్నారు, ఇస్తలేరు. 4000 వస్తాయి ఇస్తానన్నారు, ఇస్తలేరు. మరి అవే 2000 వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎప్పుడు రాలేదు, ఇంతవరకు రాలేదు. డబ్బులు అట్లా 4000 రాలే, 2000 వస్తాయి. అంటే ఇప్పుడు ఇంకో 2000 ఎగస్ట్ వస్తానే ఓటేసిరు దానికి వస్తానే. అప్పుడు చెప్పిండు కదా, ఆయన ఒప్పుకున్నాడు కదా ఇస్తానని. 4000 ఇస్తాము అని ఒప్పుకున్నాడు కదా, అవే 2000 ఇస్తాడు. 500 గ్యాస్ 500కే గ్యాస్ ఇస్తామన్నారు కదా, అది వస్తుందా మరి మీకు? అది వస్తుంది కానీ డబ్బులు ఓసారి ఇస్తాను, ఓసారి ఇస్తలేరు. ఈ ఇల్లు మీ చిన్నగా ఉంది అమ్మా, ఏమన్నా మీ ఇందిరా ఇల్లుకి ఏమన్నా అప్లై చేసినాం కానీ మరి ఇంతవరకు మరి మాకు ఏమి ఇవ్వలేదు. అంతా ఇస్తారు కదా, చాలా దిక్కులు ఇస్తారు కదా, మాకు ఇవ్వలే. మరి రాలేదు. స్థానికంగా ఎక్కడ అప్లై చేసి అది? ఇక్కడ వరంగల్ చేసిన. మామూలు బస్సులలో ప్రయాణం చేస్తావు మనం? బస్సులలో అంటే ఒక 2 సార్లు చేసినాం కంటే. పథకం ఫ్రీగా ఉన్నది కానీ నువ్వేం వినియోగించుకోలేదు. పింఛన్ అనుకున్నావు, పింఛన్ కూడా వస్తలేదు నీకు. 2000 వస్తలేదు. 500 గ్యాస్ ఒకసారి పడతారు, ఒకసారి పడతారు. అదే ఇందిరా ఇల్లు నీకు కావాల్సింది, అది కూడా రావట్లేదు. నువ్వేం కోరుకుంటాను వాళ్ళను? మాకు ఇల్లు కావాలి, 4000 కావాలి పింఛన్. 4000. ఓకే. మరి అమ్మ వాళ్ళ ఇల్లు చూస్తే మరీ కఠినంగా అంటే మొట్టి తాడిపత్రులు కట్టుకొని ఉన్నది, ఏమని అడిగి చూద్దాం. అమ్మ మీ పేరేం పేరమ్మా? సుగుణనా? అమ్మ ఇల్లు మీదేనా ఇది? ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నాం? చేసుకున్నా కానీ రాలే. అవునా? ఏమని చెప్తున్నారు ఇక్కడ వచ్చేవాళ్ళు మరి లోకల్ వాళ్ళు? ఏం చెప్తలేరు మాకు. అంతేనా? అంటే మామూలుగా ఇల్లు నీ చూస్తే తాడిపత్రులే కట్టుకున్నప్పుడు వర్షాకాలం కదా అమ్మ, వర్షాకాలంలో వాన వచ్చినప్పుడు ఇబ్బంది పడతావు కదా, ఎవరైనా అధికారులను అడిగినావా? అడిగితే ఇష్టం అంటారు, ఇంకేం చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి నువ్వు ఇండివిజువల్ గా ఇందిరం బిల్లు ఇస్తున్నారు కదా, అవును. ఏమంటున్నావు అసలు? ఏమో వస్తుంది అంటారు, ఇంకా రాలేదు. ఒక 5-6కి ఇచ్చినాయి, ఇంకా రాలేదు. ఇంకెవరు కూడా వస్తలేరు, ఏం పట్టించుకుంటలేరు. పింఛన్ వస్తుందమ్మా? లేదు, పింఛన్ కూడా లేదు. మీకు 500 రూపాయల గ్యాస్ ఏమైనా వస్తుందా? వస్తలేదు. గ్యాస్ కూడా వస్తలేదు. ఏమనుకుంటా, ఏం కోరుకుందాం అనుకుంటాను రేవంత్ రెడ్డిని? ఏమనుకునేది, అక్కడ ఇల్లుకు అయితే లోను పెట్టిన, ఇది వరకు అయితే రాలేదు. వస్తాడు చూడండి, మీకు పుణ్యం ఉంటాయి. మేము పేదవాళ్ళం, వర్షం వస్తే ఇటు అటు చల్లొచ్చాము, ఇంట్లో కూడా నీళ్లు పోతున్నాయి. మస్తు ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. మొన్ననే మా ఆయన చనిపోయింది. సరే, అందరు లీడర్ తనం చేసిండ్రు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఒక్కొక్కరు 3,000 4,000 అడుగుతాండ్రు. అడిగినా కానీ ఇక మంచి ఇండ్లు ఉన్న వాళ్ళనే ఇప్పుడు వచ్చినాయి, పేర్లు వచ్చినాయి. మాకు లేని వాళ్ళకి కూడా సాయం చేయాలి. ఏమంటలేరు, మాకు అయితే ఏం చెప్పలేదు. మాదైతే ఇష్ట పరిస్థితి, మాదైతే ఘోరమైన పరిస్థితి. వర్షం వస్తే ఇంట్లో కన్నా నీళ్లు పోతాను. చిన్నపిల్ల మస్తు ఘోరమైన పరిస్థితి. ఎవరు పట్టించుకుంటే ఎవరు వస్తలేరు కూడా. వచ్చిన లీడర్ తనం చేస్తాను, వాళ్ళకి వాళ్ళే డబ్బులు అడుగుతాను, పోతాను. వాళ్ళు కావాలని అడుగుతున్నాం కానీ మా కాడ పైసలు లేవు, ఏం లేవు. ఇక మమ్మల్ని అట్లనే పెట్టిండ్రు, ఉన్నోళ్ళను ఓకే చేస్తాండ్రు. మాకైతే ఏం లేవు, తిందామంటే తిండి లేదు. మాకు ఏం పరిస్థితి మాది మంచిగా లేదు. మా పేదవాళ్ళం మేమైతే. మా ఆయన మార్చి 27కు చనిపోయింది. ఇంతవరకు మాకు పింఛన్ లేదు, ఏం లేదు. చేసినా కానీ వస్తుంది అంటారు కానీ ఇక రాలేదు. ఈ సర్వేలో భాగంగా మరొకరిని అడిగించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అమ్మ బోల్లో ఉంటుంది, అమ్మని అడిగించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరమ్మా? నీ పేరు? ఇల్లు మీదేనమ్మా? మాదే. మామూలు మీ సార్ ఏం చేస్తారమ్మా? మా సార్ ఏం లేదు, గ్రెయిన్ మార్కెట్లో గుమస్తాగా పోతాడు. అంటే మీరు ఇల్లు మొత్తం తడకలతోనే కట్టుకున్నారు కదా, వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది కాదమ్మా? ఇబ్బంది అవుతుంది. అంటే మీరు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి ఇందిరమ్మ ఇల్లు అని ఒక పథకం ఇచ్చిల్లు కదా, దాన్ని ఏమైనా అప్లై చేసుకున్నారా? చేసుకున్నాం, అది రాలేదు. ఏం చెప్పలేదు. మరి నెక్స్ట్ లిస్ట్ అయితే వస్తుంది అని అన్నారు, రాలేదు ఇంకా. ఇంకో విషయం ఏంటంటే, మీ ఇప్పుడు గృహ పథకం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది కదా, అది వస్తుందమ్మా? ఏమో తెలియదు. మామూలుగా బస్సులలో ప్రయాణం చేస్తారా మీరు?
నేను పోలే ఇంతవరకు ఇంతవరకు. అయితే ఎప్పుడు ఆ పథకాన్ని వినియోగించుకోవాలి. మీకు కావాల్సింది ఏందమ్మా? మీ యొక్క కోరిక ఏంటిది? మాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ఆ. దానికోసం ఏం వేడుకుంటారు మీరు? ఆయన ప్రభుత్వ అధికారులను ఏం ఇల్లు వేడుకుంటారు? కట్టమని వేడుకుంటా. డబుల్ బెడ్రూమ్ మీకు శాంక్షన్ ఆ, సరిపోతుంది అంతే, ఆడికే సరిపోతాయి. సంతోషం ఆ, కదా. ఓకే అమ్మ. ఓకే.